గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోడల్ సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 22 జూలై 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో నిన్న జరిగిన బిజినెస్ చూద్దాము. నిఫ్టీ నిన్న 120 పాయింట్ అప్, బ్యాంక్ నిఫ్టీ కూడా 670 పాయింట్ అప్లో ఉంది, సెనెక్స్ కూడా 440 అప్లో ఉంది. అండ్ నిఫ్టీ ప్రతి గురువారము ఎక్స్పైర్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఉంటుంది, సెనెక్స్ ప్రతి మంగళవారం ఉంటుందో గుర్తించండి. ఇండెక్స్ కూడా తగ్గుతుంది, 0.19 తగ్గింది, 11.2 ఉంది. ఇది 10-12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి, ఎందుకంటే ఇండెక్స్ వొలటిలిటీని చూపిస్తుంది. సో నిన్న ఫారినర్స్ మళ్ళీ ఏకంగా 1681 క్రోర్స్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఆల్మోస్ట్ డబుల్గా బై చేస్తారు, 3578 గుర్తించండి. యూఎస్ఏ మార్కెట్ నిన్న స్వల్పంగా మిక్స్డ్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. యూఎస్ఏ డౌ జోన్స్ 19 పాయింట్ డౌన్, యూఎస్ఏ నాస్డాక్ 17 అప్ అండ్ యూఎస్ఏ S&P 500 9 పాయింట్స్ అప్లో ముగిసింది. అండ్ ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ లాభాల వాటి నడుస్తుంది, 60 పాయింట్స్ అప్తో నడుస్తుంది. కాబట్టి మన మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో బ్యాన్లో షేర్స్ 2 బ్యాన్ ఉన్నాయి, ఆర్బిఎల్ బ్యాంకు అండ్ బంధన్ బ్యాంకు, రెండు కూడా చాలా రోజు బ్యాన్లో ఉంటున్నాయి. సో బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లో వీటిని ఈరోజు కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. వీటిని క్యాష్ చేయకుండా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వార్తకైతే 15 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఫండమెంటల్కి సంబంధించిన షేర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీటి యొక్క ఇంపాక్ట్ మూలంగా. సో ఎప్పుడైతే ఈ షేర్ గ్యాప్ అప్ 5% ఎక్కువైతే వదిలేయడం మంచిది, అది గుర్తించండి. తర్వాత వీటి మీద టెక్నిక్ అనాలిసిస్ ఉంటుంది. సో టెక్నిక్ అనాలిసిస్ మీద షేర్ మీద కొనడానికి వీలుందా లేదో తెలుస్తుంది, అది కూడా గమనించండి. సో ఈనాడులో మొదటి వార్త ఐడియో బ్యాంక్ మీద ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఐడియో బ్యాంక్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది త్వరలో ప్రైవేటైజేషన్ కాబోతుంది, అది గుర్తించండి. ఇది 17% అప్పుతో 2000 కోర్సు లాభం ప్రకటించింది. స్టాక్స్లో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ 47 పాయింట్ అప్ అని ఇచ్చింది ఈ క్వార్టర్లో, ఏప్రిల్ టు జూన్లో. అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గూడ్స్ ఎక్స్పోర్ట్ బాగా జరిగిందని, కాబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షేర్ కూడా పెరిగే అవకాశంగా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో యూకో బ్యాంక్ కూడా రిజల్ట్ మంచి ప్రకటించింది, 607. ఇది గత క్వార్టర్లో చూస్తే 10% అప్పుగా గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో ఎటర్నల్, ఇది జొమాటోగా పేరు, ఇది మన కొత్త పేరు జొమాటోకు. సో దాని యొక్క రిజల్ట్ కూడా బాగుందని చెప్పడానికి వార్త పట్టించింది, గుర్తించండి. లవ్మింట్లో ట్రెండింగ్ షేర్ కింద టాటాస్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఇది ప్రతి బయింగ్ డిప్స్ ఆన్ బై అండ్ సెల్ ఆన్ రైస్ కింద ఈ షేర్ను మనం ఎప్పుడు దీన్ని బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ లైన్ ప్రకారము ఇండియన్ మోటార్స్, అంబిజా, నిటియో గ్రూప్ రెండు కలిపి 50 మోటార్స్ మీద సైన్ చేసి ఎంఓ పెట్టినట్టుంది. కాబట్టి ఇండియన్ మోటార్స్ మంచి ఫండమెంటల్ కంపెనీ, టాటా గ్రూప్స్గా గుర్తించండి. బ్రోకర్ కాల్ కింద ఏయూ స్మాల్ ఫైనాన్స్ కింద ఇది ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. హిందూ ప్రకారము ఐఆర్డీఏ ఓపుల్ ఆఫ్ జెన్సల్ రిజర్వేషన్ ఆఫ్ 2 days 3,000 crores. ఐఆర్డీఏ 3,000 crores మన ఫండ్స్ మొబైల్స్ ఉంది, అది గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారము బుల్లిష్ షేర్ కింద నేషనల్ అడ్మిన్, నేషనల్ కూడా మంచి షేర్, ఫండమెంటల్ మంచి డివిడెండ్ పై కంపెనీ, ఇప్పుడు మంచి బుల్లిష్గా ఉందిగా గుర్తించండి. అండ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం పిఎన్బి హౌసింగ్ మంచి రిజల్ట్ వచ్చింది, ఆల్మోస్ట్ 23 పాయింట్ అప్, 530 crores. సో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన ఈ సబ్సిడీ షేరు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మంచి ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. సో మన గవర్నమెంట్ పిఎన్బి హౌసింగ్ అండ్ ఎల్ఐసి ఫైనాన్స్, కెన్ఫిన్, కెనరా బ్యాంక్, ఈ మూడు కూడా మంచి షేర్లుగా గుర్తించండి. డీసీఎం శ్రీరామ్ వార్త వచ్చింది, అది 13% ఇయర్ ఇంక్రీజ్ అయ్యి ప్రాఫిట్ ఆల్మోస్ట్ 113 crores పట్టించినట్టు Q1 రిజల్ట్లో ఇది తెలియజేసింది. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద కియోసిఎల్ అనేది స్టీల్కి సంబంధించింది, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, ఇది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. సిఎన్బిసి 18 ప్రకారం బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ ఒక వార్త వచ్చింది, అది బైస్ బెంగళూరు ల్యాండ్ ఒక 580 crores యొక్క ల్యాండ్ తీసుకున్నట్టు వచ్చింది, సుమారు 5,200 crores అని అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారము ఆఫ్ఘాన్ ఇన్ఫ్రా అనేది మన రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్ మీద మంచి ఆర్డర్ వచ్చింది, 6,800 crores గుర్తించండి. సో బిఎంఎల్ షేర్ త్వరలో స్పీడ్ కాబోతుంది, 10 రూపీస్ 5 రూపీస్ కింద గుర్తించండి. సో ఇవి షేర్లు, వీటి యొక్క మన టెక్నిక్ అనాలిసిస్ చూసే ముందు కొద్దిగా డివిడెండ్, ఈవెంట్, బోనస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ డివిడెండ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ డేట్ ఉంది, ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కొన్న వాళ్ళకే ఈ షేర్ల మీద డివిడెండ్ పర్ షేర్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. రేపు రికార్డ్ డేట్ ఉన్నాయి ఈ షేర్లు, రేపు అంటే ఈ రోజు కానీ అంతకుముందు కొన్న వరకు ఇవి ప్రతి షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. ఏబీ సన్ లైఫ్ ఏఎంసీ 24 రూపీస్
రేపు రికార్డ్ డేటు. డీబీ కార్పొరేషన్ 5 రూపీస్ పట్టించింది. జ్యూస్ కాటన్ 2 రూపీస్ పట్టించింది. ఎయిటెస్ ఫుడ్ కూడా 2 రూపీస్ 50 పైసా పట్టించింది. కేపీఆర్ మిల్లు 2 రూపీస్ 50 పైసా అండ్ నెస్కో కూడా 6 రూపీస్ 50 పైసా పర్ షేరు. ఇవన్నీ రేపు రికార్డ్ డేట్ కాబట్టి ఈరోజు కొన్న వారికి అండ్ ఈరోజు కొని రేపు ఉంచుకున్న వరకు లేకపోతే అంతకుముందు కొన్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ ఈవెంట్స్ కింద యూఎస్ఏ ఫెడ్ పవర్ స్పీక్స్ అనే ఒక వార్త వచ్చింది. ఈరోజు అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతుంది. ఆ స్టేట్మెంట్ బట్టి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులలోనే అవకాశం ఉంటుంది. బోనస్ కింద జీటీవీ ఇంజనీరింగ్ కంపెనీ అది 2:1 కింద 28 రికార్డ్ డేట్ జూలై. అంటే జంజువా ఓవర్సీస్ కూడా 1:20 అంటే 20 షేర్ ఉంటే ఒక షేరు, ఇక్కడ ఒక షేర్కు 2 షేర్గా ఇవ్వడం జరుగుతుంది. 28 అనేది జూలై రికార్డ్ డేట్. సో ఇప్పుడు రిజల్ట్స్ నష్టం కాబట్టి ఈరోజు రిజల్ట్స్ ఐఆర్సిటీసీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, డిక్సన్ టెక్నాలజీ, డల్మే భారత్, కేఈ ఇండస్ట్రీ, జెన్సా టెక్నాలజీ, ఎంజిఎల్, విటిఎల్, సెయింట్ డిఎం, జీ ఎంటర్ప్రైజ్ వీటి యొక్క రిజల్ట్స్ ఈరోజు కాబోతున్నాయి కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు హెచ్చుతగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి వార్తలు. ఈ వార్తకు సంబంధించిన కదా మనము టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా ఆ షేర్ యొక్క ట్రెండ్ తెలుస్తుంది, షేర్లో స్ట్రెంత్ ఉందో తెలుస్తుంది. వీటి బట్టి కూడా మనము అంచనా వేయచ్చు ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశం ఉందా, పెరుగుతే ఎప్పుడు పెరుగుతుందనే విషయం తెలుస్తుంది. సో ఇక్కడ మీకు 2 ఇండికేటర్స్ వాడుతున్నాను. ప్రతిరోజు చెప్పినట్టే ఒక ఇండికేటర్ మూవింగ్ అవరేజెస్ అంటే 20 days, 50, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటిపైన ఉంటుందో ఆ కంపెనీ ట్రేడింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు గుర్తించండి. అండ్ నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. ఇది ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో మనం ఇక్కడ సిల్వర్ బీ అండ్ గోల్డ్ బీ కూడా ఈటీఎఫ్. ఇది గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరిగిన కొద్దీ ఈ షేర్ పెరుగుతుంటాయి, ఆ తగ్గుతాయి. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ను కొనలేని వాళ్ళు ఈ షేర్ తీసుకోవచ్చు, ఎందుకంటే అందుబాటు రేట్ ఉన్నాయి. సిల్వర్ బీ ప్రస్తుతం 110 రూపీస్ 31 పైసా ఉంది. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. ఆ రోజు కూడా అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగుంది 68. అట్లనే గోల్డ్ బీ కూడా ప్రస్తుతం 80 to 71 పైసా ఉంది. ఇది కూడా ట్రెండింగ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఐడిబిఐ ప్రస్తుతం 98 రూపీస్ ఉంది. లోయెస్ట్ 65 రూపీస్, హైయెస్ట్ 108. ఇది కూడా ఆల్మోస్ట్ 98, 97, 99 దగ్గర మూవింగ్ ఆర్స్ పైన ఉంది, పెరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 50 ఉంది. అండ్ నెక్స్ట్ యూకో బ్యాంకు ప్రస్తుతం 32 రూపీస్ ఉంది. లోయెస్ట్ 27, హైయెస్ట్ 66. ఇది కొద్దిగా డౌన్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్ఎస్ఐ పర్వాలేదు, ఆర్ఎస్ఐ 50 ఉంది. బట్ ఇది 33 క్రాస్ అయితేనే పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ జొమాటో 298 రూపీస్, లోయెస్ట్ 195 రూపీస్, హైయెస్ట్ 304. ఇది కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది. ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ స్కోర్కి వచ్చింది 75. ఇది నిన్ననే పెరిగింది, అది గుర్తించండి. అండ్ టాటా స్టీల్ ప్రస్తుతము 163 ఉంది. లోయెస్ట్ 122, హైయెస్ట్ 170. టెక్నికల్ ఇది కూడా బాగుంది 60 ఉంది. ఇది కూడా మూవింగ్ ఆర్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఇండియన్ మోటార్స్ ప్రస్తుతం 776, లోయెస్ట్ 595, హైయెస్ట్ 894. ఇది కూడా టెక్నికల్గా బాగుంది 59 ఉంది. ఇది కూడా మూవింగ్ ఆర్స్ పైన ఉంది, ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఐఆర్డీ ప్రస్తుతం 158 ఉంది. లోయెస్ట్ 137, హైయెస్ట్ 272. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ మన డౌన్ఫాల్ ఉంది. బట్ 37 ఉంది. ఇది 45 కావాలి. ఇది ఎప్పుడైతే 175 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రస్తుతం 740 ఉంది. ఇక్కడ టెక్నికల్గా ఇన్వెస్టర్ రావడం లేదా గుర్తించండి, బట్ డౌన్ఫాల్ ఉంది, గుర్తించండి. నేషనల్ అల్యూమినియం 196 ఉంది. టెక్నికల్ ఇది బాగుంది 62 ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆర్స్ పైనే ట్రేడ్ అవుతుంది. పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ 1105 ఉంది. 746, లోయెస్ట్ 1202. టెక్నికల్ ఇది కూడా బాగుంది 57. మూవింగ్ ఆర్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి పెరగడానికి అవకాశం ఉంది. డిసిఎం శ్రీరామ్ ప్రస్తుతం 1360 ఉంది. లోయెస్ట్ 902, హైయెస్ట్ 1475. టెక్నికల్ ఇది కూడా బాగుంది 61. మూవింగ్ ఆర్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఈ కియోసిఎఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 314 రూపీస్, లోయెస్ట్ 210, హైయెస్ట్ 474. ఈ టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది 68 అబౌవ్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆర్స్ పైన ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం 428, లోయెస్ట్ 398, హైయెస్ట్ 572. టెక్నికల్ ఇది 50 ఉంది ఆర్ఎస్ఐ, బట్ ఈ ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అయి పెరుగుతుంది. బట్ ఇది ఎప్పుడైతే 444 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం 1018, లోయెస్ట్ 852, హైయెస్ట్ 1448.
టెక్నికల్ కొద్దిగా పర్వాలేదు 51 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ కాదు, ఇంకా టెక్నికల్ ఫామ్ కాలేదు గుర్తించండి. ఆల్మోస్ట్ మూవింగ్ కాదు దగ్గరనే ట్రేడ్ అవుతుంది. బిఎం త్వరగా స్పీడ్గా పోతుంది. 4424 ఈ టూ షేర్ కింద స్వాప్ 2000 అవుతుంది. అండ్ టెక్నికల్ పర్వాలేదు 50 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ కాదు దగ్గరనే ట్రేడ్ అవుతుందని గుర్తించండి. సో ఇవి షేర్లు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ ఒక షేర్తో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.